హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈ మధ్య కాలంలో అంటే పాతకాలం నుంచి వస్తుంది. ఒకే ఇంట్లో అక్కా చెల్లెల్ని చేసుకోకూడదు. చేసుకుంటే ఒకళ్ళ సంసారమే ఉంటది అని చెప్పి అంటూ ఉంటారు కదా! అది నిజమా? కాదా? అన్నది మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటేంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళే ఆళ్ళిద్దరే ఉంటారు కదా! అప్పుడు శత్రువులు కాంది పెళ్ళయ్యాక ఎందుకు శత్రువులవుతారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా వీళ్ళిద్దరికి గొడవ జరిగిందనుకోండి, అమ్మ చెల్లే కదరా అని చెప్పి వీళ్ళు సర్ది చెప్తారు. అయిపోద్ది. ఆ! సర్లే మన అక్కే కదా అని చెప్పి. అదే అత్త వాళ్ళ ఇంట్లో మనం చేసుకునే పతిదేవుళ్ళుంటారు కదా! వాళ్ళు ఎక్కిచ్చే ఎక్కుడికి ఈళ్ళు వాళ్ళకి మత్తుంటే అర్థం చేసుకొని, ఆహా! పోన్లే ఏదో ఒకటి చెప్పారుగా అని చెప్పి ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేస్తారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అవును. మా ఆయన చెప్తుంది నిజమే. అంతే కదా! అంతా మొత్తం దానికే ఇచ్చేస్తారేమో, అక్కకే ఇచ్చేస్తారేమో, చెల్లికే ఇచ్చేస్తారేమో అని ఇద్దరికీ మనస్పర్ధలొచ్చేసి గొడవలు. అది బయటకి చెప్పలేరు, మనసులో ఉంచుకోలేరు. ఏం చేయాలో అర్థం కాదు. పెద్ద చిన్న విషయానికి కూడా వాళ్ళకి శత్రువుల్లా కనిపించేస్తారనమాట ఎదుటి వాళ్ళు. అంటే అక్క గాని, చెల్లి గాని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి.